మనది అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇంత పెద్ద దేశంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఎన్నికల ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మొదట ఓటర్ లిస్టు సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మేమైతే చాలా ఎన్నికలు చూస్తాం గత 35 సంవత్సరాలుగా. కానీ ఈసారి ఓటర్ లిస్టులు చూస్తే చాలా గందరగోళ పరిస్థితే కాదు, అయోమయానికి వెళ్లే పరిస్థితి ఉంది. బోగస్ ఓట్లు విపరీతంగా ఉన్నాయి. ఒకే డోర్ నెంబర్ మీద పేపర్లు కూడా చూస్తున్నాం. 300, 500 అట్టగా 100 పైన ఎన్రోల్మెంట్ అయినవి ఉన్నాయి. ఇవి సజావుగా అవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఏవైతే రియల్గా ఓటర్స్ ఉన్నారో వాళ్ళతో తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా చర్యలు తీసుకుంది. కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది, కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏంటంటే దేశంలో ఎక్కడా జరగలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బై ఎలక్షన్లో సుమారు 35,000 ఐడెంటిటీ కార్డులు రాత్రికి రాత్రి డౌన్లోడ్ చేసి వాళ్ళు బై ఎలక్షన్ జరిపించుకున్నారు. అది వెలుగులోకి రావడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పెట్టింది. మొన్ననే కోర్టు డైరెక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆ ఆర్డర్స్ వచ్చిన దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది, గెలుపోవటం నిర్ణయాలు అయిపోయి తర్వాత ఏం తీసుకున్నా సరే చనిపోయినటువంటి శవానికి పోస్ట్ మార్టం చేసినట్టే. అందువల్ల మేము కోరేది ఏంటంటే ఎన్నికల కమిషన్ని చాలా లోటుపాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి. చాలా సరి చేశారు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఉదాహరణకి అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ ఏజెంట్స్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. జనతా పార్టీ, జనసేన ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించి సుమారు మన అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో 18,000 బోగస్ ఓట్లు కానీ, డూప్లికేషన్ కానీ, డోర్ నెంబర్ల తప్పులు కానీ వివిధ రకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా తొలగించారు. సక్సెస్ఫుల్ గా తొలగించబడ్డాయి. అవి అధికారులు గోవింద్ గారు వెళ్లారు, అలాగే మీకు నాగజగదీష్ గారు వెళ్లారు, జిల్లా ప్రెసిడెంట్ గా డాక్టర్ నారాయణరావు గారు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేశారు. ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరీ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టే ఇవి జరిగి బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అవి తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నారు. నిజంగా అవి తొలగించబడకపోతే ఎలక్షన్ అయిపోయింది. వాటితోనే 18,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదండి. అంటే సుమారుగా పోల్ అయినటువంటి ఓట్లతో చూసుకుంటే 10% ఉన్నాయి. పోల్ అయిన ఓట్స్ మీకు 70% కంటే ఎక్కువ ఉండవు. అందువల్ల పోల్ అయిన ఓట్స్లో 10% కంటే ఎక్కువ. 70% అంటే మనకి 1,40,000 వస్తాయి. అందులో ఇక్కడ మన దగ్గర తీసినవి 14,000 వాళ్ళు 10% అంటే ఇక్కడ తీసిన 18,000 తీశారు. ఆ ప్రక్రియ అయిపోయింది. దాంతో బాగానే ఉందని అనుకున్నాం. కానీ మొన్న 1వ తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం. ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికీ అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి. అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే పేరుతో నా పేరు కొణతాల రామకృష్ణ అనుకోండి. కొణతాల రామకృష్ణ అని ఒకటి ఉంటుంది, కే రామకృష్ణ అని ఒకటి ఉంటుంది, రామకృష్ణ కొణతాల అని ఒకటి ఉంటుంది. అది కూడా ఒక బూత్లో కాదు, వేరే బూత్లో. అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు. ఇది కావాలని డెలిబరేట్గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది. మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం 7 ఇవ్వాలి, తొలగించాకే ఫారం 6 ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి. కానీ ఆ ప్రక్రియ లేదు. ఫారం 7 ఉపయోగించుకుంటా ఒక ఓటర్కి ఇంకో దగ్గర ఓటు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగించలేదు. ఇది కేవలం నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటిది. నిర్లక్ష్యం అంటే ఇది 1-2 అవుతాయి, కానీ ఇది నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియగానే మాకు అనిపిస్తుంది. ఇక ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగా వేరే పేర్లతోనూ వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి. ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే 4,828 ఉన్నాయండి.
4828 అంటే సామాన్యమైన ఫిగరా చెప్పండి. అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద 10 కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం, ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం 10 కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసి వాస్తవాలు తెలుసుకొని ఒక డోర్ నెంబర్ 10 ఉందనుకోండి, అది 2 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళిద్దరు పిల్లలు ఒకే డోర్ పెట్టినప్పుడు 10A అని పెట్టమన్నారు. కానీ ఆ ప్రక్రియ జరగలేదు, ఆ స్క్రూటినీ జరగలేదు. ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి 5278 మంది ఉన్నారు. అంటే 10 మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 5278. ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు. డోర్ నెంబర్ లేకపోతే అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. కానీ అలా చేయించారు వీళ్ళు. ఎందుకంటే అన్ని గార్డీలు జరిగాయి. ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు 6,666. అంటే ఇవన్నీ కలిస్తే సుమారు 11-12 వేల మంది వరకు వస్తుందండి. అంటే నేను ఎన్నికల్లో 9 ఓట్లతో గెలిచాను, అంతే కదా. పార్లమెంట్ ఎన్నికలు అది కూడా. అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటములు నిర్ణయించే ఓటు. అటువంటిది ఇన్ని వేల ఓట్లు బోగస్ ఓట్లుంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికే నామకావస్థ అయిపోతుంది. వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటున్నారు, ముందే శాసించారు గెలుపుని. ఈ రకంగా బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీస్ ద్వారా ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు? ఇన్ని సందర్భాలుగా ఇంత రకాలుగా అందరూ అధికారులు, ఐఏఎస్ అధికారులు, చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు, వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తా ఉన్నారు. వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాం, జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కి పెట్టాం, అన్ని లెవెల్స్ ఆర్డీఓ వారికి కూడా పెట్టాం, ఆన్లైన్లో పంపించడం జరిగింది. వీటి మీద తక్షణమే వెరిఫై చేయాలి. ఎందుకంటే మళ్ళీ త్వరలోనే మన ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ లిస్ట్ వచ్చి లోపల ఇవి తొలగించబడకపోతే ఇంకా ఎలక్షన్ చేయడం అనవసరం. ఇంకా ఎలక్షన్ యొక్క ఉపయోగం ఉంటుంది. ఇంకా ఇన్ని రకమైనటువంటి దొంగ ఓట్లు వచ్చి, బోగస్ ఓట్లు వచ్చి ఎన్నికలు జరిపించుకునే ప్రక్రియ పెట్టుకున్నప్పుడు ఇంక మనం ఎన్నికలు ఎంత వృధా చేసి ప్రజల ఓటుకి ఇంక విలువ ఉంది చెప్పండి. అంటే ప్రజల ఓటుకి విలువ లేకుంటే చేసేటువంటి వ్యవస్థ, అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. ఇటువంటి ఇక్కడే కాదు, ఇటువంటివి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. మేము కంపేర్ చేసాం. పక్క నియోజకవర్గం చోడవరం అని, అదేవిధంగా పెందుర్తి అని, అట్లాగా కొన్ని చేస్తే అక్కడ ఇదే పరిస్థితి ఉంది. మీకు అవి కూడా వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి ఈ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ చేసి తీసుకొని ఇటువంటి తప్పులు జరిగిన చోట వాళ్ళకి సరైనటువంటి శిక్ష లేకపోతే, సరైనటువంటి చర్యలు లేకపోతే ఈ సిస్టమ్ ఇది తొలగించే కార్యక్రమం జరగదు. అందువల్ల ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వెంటనే ఇది సరిచేసి మళ్ళీ ఆ లిస్టులు కాపీ మాకు ఇస్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ మీ ద్వారా కోరుకుంటున్నాను. నిన్న మళ్ళా అందరూ పండగ వాతావరణంలో మా పత్రికా సోదరులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు భారతదేశంలో ఎక్కడ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం గడిచిన 2019లోనే బత్తలాపలు జరిగాయి. ఆ రోజు మాకు ఒక ధీమా, ఎక్కువ పనులు చేశాం కదా అన్న ధీమాతోటే మేము వాటర్ లిస్టులు వెరిఫికేషన్ చేసుకోవాలి. దాంట్లో అనకాపల్లి నియోజకవర్గంలో బూత్ నెంబర్ 1 అది తీడ గ్రామం. అక్కడ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో 294 ఓట్లు. వాళ్ళందరూ కూడా నర్సీపట్నం వైసీపీ నాయకులు ఓట్లు ఇక్కడ 294 ఓట్లు నమోదు చేశారు. అలాగే 22,000 దొంగ ఓట్లు నమోదు చేశారు 2019 ఎలక్షన్లో. మా క్యాడర్కు ధీమా, మా బూత్ కెళ్ళకు ఒక నిర్లక్ష్యం, అది మా కొంప ముంచింది ఓటమికి కూడా. ఆ రోజు కూడా దీనికి అజయ్ కలాం అన్న వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మైండ్ గేమ్ ఆడించారు అతన్ని జనాలు. ఆయన సంకల్పంతో ఈ రూపకల్పన జరిగింది. 12 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించుకొని ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని తప్పతో ఆ రోజు ఎలక్షన్ లో కీలకమైంది వాటర్ లిస్ట్ అంటే స్టేట్ వైడ్ జరిగింది. మీరు చూశారు గడిచిన రోజుల్లో ఫస్ట్ టైం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి అర్జీ చేసి తెలుగుదేశం పార్టీ భారతదేశంలో
చీఫ్ ఎలక్షన్ కమిషన్ అర్జీ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అది ధృవీకరించి ధరలో కొన్ని కోర్టుల కేసులు కూడా చూశారు, టీవీలో అట్లా న్యూస్ చూశారు. అవి ధృవీకరించి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా దేశంలో ఫస్ట్ టైం ఓ నిర్ణయం తీసుకుంది. గతంలో వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఉంది, టీచర్స్ ఎవరు లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఎవరు. ఫస్ట్ టైం ఈ రోజు ఏదైతే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు, అది నేషనల్ పార్టీ వచ్చి ప్రాంతీయ పార్టీ, ఆఫీసర్తో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్ అనేది ప్రభుత్వం తరపు సిబ్బంది, వాళ్ళతో పాటు పార్టీ ఏవైతే గుర్తింపు పొందిన పార్టీ నుంచి కూడా BLOతో పాటు BLA బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఫస్ట్ ధృవీకరణ పత్రం ఇచ్చారు. దేశంలో ఇద్దరికి ఎప్పుడు జరగలేదు. ఈ ప్రక్రియలో ఎప్పుడు కూడా పార్టీల సైడ్ ఎప్పుడు కూడా బూత్ లో చూసుకోవడం తప్ప ఈ వెరిఫికేషన్ లో కూడా రైట్ కల్పించింది ఈ రోజున భారత ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషన్. దాన్ని బేస్ చేసుకుని మా అధినేత నారా చంద్రబాబు మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు నాకు ఆదర్శం ఇచ్చారు. అనకాపల్లి నియోజకవర్గం నా ఆదర్శాన్ని మెన్షన్ చేసి మేము కూడా మా బూత్ ఏజెంట్ ఎవరైతే పెట్టుకున్నా వాళ్ళకి బూత్ కరీడర్లకి వాళ్ళకి ఒక ఆదర్శం లెటర్ ఇస్తే వాళ్ళు బూత్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకుని గ్రామంలో ప్రతి ఇంటింటి కూడా తిరిగి నిజంగా మా తెలుగుదేశం పార్టీ తోలిక బూత్ కరీడర్ల బట్టి ఆన్సర్ ఈ తప్పులు తీయడంలో మా బూతుల ఏజెంట్లు బాగా ప్రతి ఒక్కరు ఒక్కింటికి 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఎంటర్ స్టేట్ అంతా ప్రక్రియ జరిగింది. దాంట్లో భాగంగా 23,000 ఓట్లు డబులింగ్లు కానీ డోర్ నెంబర్లు లేని కానీ దొంగ ఓట్లు కానీ ధృవీకరించి తీయడం జరిగింది. అది January 1st January 3 తర్వాత మళ్ళా కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది. అంతవరకు జెన్యున్ గా చేసే తప్పు. ఈ ప్రస్తుతం కలెక్టర్ గారు కూడా ఆ రోజు అయ్యన్న పోతు గారు మేము బీజేపీ నుంచి అందరూ అన్ని పార్టీలు అటెండ్ అయ్యి 4 పర్యాలు రివ్యూ చేశాం. 4 పర్యాలు కూడా మేము ఇచ్చిన అర్జీలన్నీ కూడా ఒకటి క్లియర్ చేశాం. తప్పు అంతవరకు ప్రక్రియ బాగా జరిగింది. అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మేము ఎప్పుడు కూడా మెయిల్స్ పెడుతుంటే దానికి జిల్లా అధికారులు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు పెట్టకండి సార్ మాకు పెట్టండి మేము పరిశీలి చేస్తారు. January వరకు బాగానే చేశారు. Januaryలో వాటర్ లిస్ట్ వచ్చింది. January వాటర్ లిస్ట్ వరకు January వాటర్ లిస్ట్ తర్వాత మరొక మైండ్గా మాడారు. నిజంగా షాక్ అవుతారు. ప్రింటింగ్ లో వచ్చిన వాటర్ లిస్ట్ కి ఈ రోజుల్లో ఆన్లైన్ కి సంబంధం లేదు. మన పంతల రామకృష్ణ సర్జీ చెప్పారు, మళ్ళీ ఆన్లైన్ లో పెట్టారు. ప్రింటింగ్ లో వరకు జెన్యున్ చేశారు. ఈ తెరమల January తర్వాత జరిగిన మతల ఏంటంటే మళ్ళా ఆన్లైన్. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటే రేపు ఏం జరుగుతుందో భయభ్రాంతులతో ఉన్నాం అందరం ఆల్ పార్టీస్. ఇది మొత్తం మా అధినేత నారా చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఆయన కూడా స్టేట్ వైడ్ ఈ ప్రక్రియ జరిపిస్తున్నారు. ఆన్లైన్ లో ఈ రోజు ఓటు ఉంటుంది, రేపు ఉండదు. లేకపోతే ఈ రోజు నా ఓటు 4 బూత్లో పెడుతున్నారు. మైండ్కి నా ఓటు 4 బూత్లు, అవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు ఓట్లే. తెలుగుదేశం ఉండవు. వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే ఒకే వ్యక్తి పేరు 4 బూతుల్లో ఉంటాయి. నిజంగా ఇంత దరిద్రమైన ఆలోచన ఇంతవరకు గడిచిన పాలనలో ఏ నాయకుడికి రాలేదు. అలాంటి దొంగ ఆలోచనలు వస్తున్నాయి ఈ దౌర్భాగ్యం ముఖ్యమంత్రి. ఇంత దారుణం అంటే రాష్ట్ర సర్వనాశనం చేశాడు. ఇది చాలక ఈ రోజు ప్రజాస్వామ్యకి నైతిక విలువ లేకుండా ఆయనతో పాటు తొత్తులై అధికారులు కూడా ఈ రోజు జిల్లా అధికారి మన కలెక్టర్ కూడా సూటుగా మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. మీరు చేసే ప్రక్రియ ఈ జిల్లాకు సంబంధించి ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ అయితే రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ జిల్లా వరకు మీరే దీని బాధ్యత. మీరు చేసే ప్రక్రియ ఒక్కరోజైనా దీని పేరు రివ్యూ చేశారా? ఈ మధ్య కథనాలు వచ్చాయి, వాళ్ళ పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు వచ్చినా మినిమం స్పందించట్లేదు మన జిల్లా కలెక్టర్ గారు కూడా. ఆ పత్రిక ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఏంటంటే కంపల్సరిగా ఈ కలెక్టర్ గారిని సూటిగా అడుగుతున్నా, మీకు నిబద్ధత ఉందా? IAS 3 అక్షరాలకైనా అర్థం ఉందా? మీరు చేసే ఈ ఎన్నికల విధి నిర్వహణలో మీ నిర్లక్ష్యానికి ఇదే నాంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి పెట్టాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టాం, స్టేట్ ఎలక్షన్ మీ నిర్వాహం. మీరు నిజంగా ఇంత అధికార పార్టీ తొత్తులైతే మీరు తక్షణమే రిజైన్ చేసి వైసీపీ కండువా కప్పుకొని మీరు కూడా ప్రచారం ఏం చేస్తున్నారు? ఇది ఆన్లైన్ లో పేర్లు ఉంటున్నాయి. Januaryలో ప్రింటెడ్ అయితే మీరే ఇచ్చారు.